ఎస్టేట్ రంగంలో నిరంతరం మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సమీకరణాలు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో కొందరు లాభపడతారు, కొందరు నష్టపడతారు. కానీ కొందరు తెలివైన వారు మాత్రం వారి సరి అయిన నిర్ణయాలతో, సరి అయిన అంచనాలతో నిత్యం లాభాల బాటలో పయనిస్తూ ఉంటారు. ఇందులో తెలివి అంటే ఏమిటి? అందులో బ్రహ్మరహస్యం ఏమీ లేదు. ఒక సరి అయిన సంస్థను ఎంచుకోవడం. ఆ ఎంపిక ప్రక్రియకు పారామీటర్స్ ఏమిటి? 1, ఆ సంస్థ వేసిన వెంచర్లను స్వయంగా చూసి అభివృద్ధిని అంచనా వేయడం. 2, వారు ఆ వెంచర్ను వేసిన ప్రదేశానికున్న ప్రాదేశిక అనుకూలతలు. 3, ఆ వెంచర్లో పెట్టుబడి పెట్టిన వారి అభిప్రాయాలు, అక్కడ ప్లాట్లు ఏ రీతిన అప్రిసియేషన్ పొందుతున్నాయో గమనించడం. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఏది ప్రామాణికంగా చూసినా మన నోటి వెంట వచ్చే పేరు స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. చంద్రశేఖర్ గారు గత 2 సంవత్సరాలుగా ప్రసార మాధ్యమాల ద్వారా ఎంతో మందిని ప్రతిరోజు తమ వెంచర్కు ఆహ్వానిస్తూనే ఉన్నారు. అలాగే అసంఖ్యాకమైన కస్టమర్లు వెళ్ళి విజిట్ చేస్తూనే ఉన్నారు. వారిలో కొందరు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు, కొందరు కొనుగోలు చేయకపోవచ్చు. కానీ ముక్త కంఠంతో అందరూ చెప్పేది వారు చేస్తున్న డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయని. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తీర్చిదిద్దినట్లున్న రోడ్లు, కనుచూపు మేర విస్తరించిన ఉద్యానవనాలు, ఫామ్ల్యాండ్స్లో అయితే శ్రీగంధం చెట్లు, ఇంకా ఫల పుష్పజాతుల మొక్కలు, ఇంకా డిటిసిపి ఆమోదిత నివాస ప్లాట్లలో అయితే ఆయా ప్రమాణాలతో అభివృద్ధి పనులు. బూర్గులలోని సిరులసీమ 1 కన్నులకు విందు చేసే విధంగా రూపొందించిన పద్ధతి గమనించండి. తిరుమలాపూర్లోని సిరులసీమ 2లో శరపరంపరగా జరుగుతున్న అభివృద్ధి పనులను గమనించండి. అలాగే చెరుకుపల్లిలోని సుకేతన ముస్తాబవుతున్న విధానాన్ని చూడండి. చంద్రశేఖర్ గారి విజన్, కమిట్మెంట్, కన్సర్న్, డెడికేషన్, ఇంకా వారి అలర్ట్నెస్ ఏమిటో మనకు అర్థమవుతాయి. నమస్తే, నేను మీ చంద్రశేఖర్ని. ఇది సిరులసీమ 1 అని నేను ప్రారంభించిన మొదటి లేఅవుట్. ఇందులో విశేషం ఏంటంటే, లేఅవుట్ స్టార్ట్ చేసినప్పుడు మరియు కొంతమంది మిత్రులకైతే 1000 రూపాయల గజం చొప్పున ఇచ్చాం. ఆ తర్వాత 2000 రూపాయలుగా అమ్మాం అనమాట. ఎక్కువ ప్లాట్లు ఈ రోజున మార్కెట్లో కనీసం 10,000 రూపాయల ధర పలుకుతుంది. చుట్టుపక్కల వెంచర్ల వాళ్ళు, ఇంత స్థాయిలో లేని వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అయితే మేము కొంచెం రీజనబుల్ ప్రైస్లో కస్టమర్స్కి ఇస్తాం కాబట్టి మార్కెట్లో 10,000 రూపాయల ధర కింద లెక్క ఇస్తున్నాం. ఇందులో విషయం ఏంటంటే, ఆ 2000 రూపాయలు గజానికి మేము ఖర్చు పెట్టేందుకు బాధ ఏం లేదు. మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నేను కూడా కొన్ని ప్లాట్లు సొంతానికి ఉంచుకున్నాను. కస్టమర్స్ లాభపడ్డారు, నేను లాభపడ్డాను. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు మేము రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వడానికి చాలా టైం పట్టుద్దనే ఉద్దేశంతో, మనకి పబ్లిక్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో శ్రీగంధం చెట్లతో స్టార్ట్ చేయటం అయింది. గంధం అంటే వాసన, శ్రీగంధం అంటే సంపదతో కూడిన వాసన అన్నమాట. ఇది శ్రీగంధం చెట్టు. దీని విశేషం ఏంటంటే, ఈ చెట్టు మాత్రమే తనను కట్ చేసిన గొడ్డలికి కూడా సువాసన ఇచ్చేంత ఔదార్యం కలిగి ఉంటుందని వాళ్ళు చాలా ప్రేమిస్తారు. కన్నడిగులు ఈ చెట్టుని కన్నడ కస్తూరి అని చెప్పుకుంటారు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ అంటే వాళ్ళు శాండల్వుడ్ అని చెప్పుకుంటారు. అంత విశేషం ఇస్తారనమాట. వాళ్ళ జీవన విధానంలో ఇది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. అలాగే పూర్వకాలంలో తెలుగునాట కూడా అంతో ఇంతో గంధపు మొక్క చెక్క ఉండేది. ఈ రోజున మనం మర్చిపోయాం. మేము మా బాధ్యతగా కస్టమర్స్కి చేసిన ప్రామిస్ ప్రకారం ఈ చెట్లు పెంచడం, దాని మీద వచ్చిన ఆదాయాన్ని వాళ్ళతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో విశేషం ఇది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది ఈ వెంచర్ స్టార్ట్ చేసి. 1 సంవత్సరం తర్వాత శ్రీగంధం చెట్లు పెట్టడం అయింది. ఈ బాలారిష్టాలు దాటిన తర్వాత ఈ వెంచర్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది.
ఒకసారి ప్లాంటేషన్ చేయటం, అందులో కష్టం వస్తే తీసేయటం, మొత్తం మీద ప్లాంటేషన్ చేసాం. ఈ లోపు ఏం చేశారంటే కొంతమంది మిత్రులు ఇలాంటి ప్లాంటేషన్ల పేరు చెప్పి ఎన్నో వెంచర్లు వేసి ఆ తర్వాత దాన్ని సరిగ్గా సంరక్షించకుండా లేకపోయారు. ఆ అపవాదు నీకెందుకు, నువ్వెలా సంరక్షిస్తావు, అందులో శ్రీగంధం చెట్లు అంటే స్మగ్లర్లు దొంగలు వస్తారని చెప్పారు. అయితే అప్పటికే కమిట్ అయిపోయి ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాతి గోడ నిర్మించడం జరిగింది. పూర్వకాలంలో రాజులు తమ సంపదను పరిరక్షించుకోవడం కోసం గొప్ప గొప్ప కోటలు కట్టుకునేవాళ్ళు. ఆ కోటకి ఇలాంటి గొప్ప గొప్ప రాతి గోడలు కట్టించేవాళ్ళు. చారిత్రకంగా చూసుకుంటే చైనా దేశానికి కొన్ని శతాబ్దాల పాటు మంగోలు దాడుల బెడద బాగా ఉండేది. దానికి వాళ్ళు ఆలోచించి పరిష్కార మార్గంగా దుర్భేద్యమైన చైనా వాళ్ళు నిర్మించారు. అలాంటి స్ఫూర్తితోటి మన శ్రీగంధం చెట్లను కాపాడుకోవడం కోసం మన స్థాయిలో మనం ఇలాంటి దుర్భేద్యమైన గోడను నిర్మించడం జరిగింది. ఈ 45 ఎకరాల్లో గోడ కట్టడం అంటే చాలా కష్టసాధ్యమైన పని అయింది. అయినా సరే కస్టమర్స్కి ప్రామిస్ చేసాం, వాళ్ళ శ్రీగంధం చెట్లను కాపాడాలనే ఉద్దేశంతో ఈ గోడ నిర్మించడం జరిగింది. ఇది సిర్లసీమ 1. సిర్లసీమ 2లో కూడా ఇలాంటి రాతి గోడే ప్లాన్ చేసాం. ఆ విశేషాలు అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దురు కానీ. మానవ జీవితం నీటితో పెనవేసుకున్న వ్యవహారం. చరిత్రాత్మకంగా చూసినా ఓ నగరం విలసిల్లాలన్నా, ఓ పట్టణం అభివృద్ధి చెందాలన్నా అది నీటి వనరు పక్కనే జరుగుతుంది. అలాగే స్వర్గసీమ వెంచర్ వేయాలంటే ఫస్ట్ నీటి వసతి చూస్తాం. ముఖ్యంగా ఈ సిర్లసీమ 1, 2 వీటిలో చెట్లు పెడుతున్నాం కాబట్టి శ్రీగంధం చెట్ల సంరక్షణార్థం నీటి వసతి అంటే భూగర్భంలో నీరున్నాయా, ఇక్కడ సహజంగా వర్షాలు ఎలా ఉంటాయి, పోనీ అన్సీజన్లో వీటిని చెట్లను కాపాడుకోవడం ఎలా అనే దానికి బేస్గా ఇలాంటి ఫామ్ పాండ్ నిర్మించడం జరిగింది. ఇది సిర్లసీమ 1లో ఫామ్ పాండ్ 1 crore లీటర్ వాటర్ పడుతుంది ఇందులో. ఇప్పుడు సమ్మర్ ఎండ్లో ఉంది కదా, చూడండి కొంచెం లెవెల్ తగ్గింది వాటర్. అంటే ఈ సమ్మర్లో ఇందులో వాటర్ తీసి వాడుకున్నాం మనం. అలాగే సిర్లసీమ 2లో ఈవెన్ సుకేతనాలకు కూడా మేము వెంచర్ డెవలప్ చేసేటప్పుడు శ్రీగంధం చెట్లు పెడదామన్న ఉద్దేశంతో చేశాం కాబట్టి అక్కడ కూడా చాలా వాటర్ ఉంటుంది. మీకు వాటర్ సోర్స్ బాగుందా లేదా తెలియాలంటే ఒక చిన్న చిట్కా ఉందండి. అదేంటంటే మీరు వెళ్ళిన ఏరియాలో మాగాడి పండిస్తున్నారు అనుకోండి రైతులు, అక్కడ వాటర్ సోర్స్ బాగా ఉన్నట్టు. నేను అలాంటి చిట్కాలు పాటిస్తాను. ఆ తర్వాత జియాలజిస్ట్ని పిలిపించడం, టెక్నికల్ అనాలిసిస్ తర్వాత చేస్తాం అనమాట. మా 3 వెంచర్ల చుట్టూ కూడా వాటర్ సమృద్ధిగా ఉంది. దానికి నిదర్శనంగా ఇప్పుడు పెంచిన చెట్లు చూడండి ఎంత ఆరోగ్యకరంగా ఎంత గొప్పగా ఉన్నాయో. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల భవిష్యత్తులో ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నా కానీ వాళ్ళకి బోరేసుకున్నా వాళ్ళకి సమృద్ధమైన వాటర్ ఉంటుందన్నమాట. మేము తీసుకునే చిన్న జాగ్రత్త రేపటి తరానికి ఇక్కడ నివసించబోయే ప్రజలకి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. వ్యక్తికైనా ముఖం ఇంపార్టెంట్, అలాగే సంస్థకు వ్యవస్థకైనా ముఖద్వారం ఇంపార్టెంట్. మన వెంచర్కి ముఖద్వారం కింద చూసారా ఎంత అద్భుతంగా ఆ డిజైన్ కానీ పేరు, ఆ పైన గ్రానైట్ తాపడం, గేటు అబ్జర్వ్ చేశారా, ఆ లతలు పూలు, ఇది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది వెంచర్కి రావడం. ఈ వెంచర్ అనే కాదండి, కంప్లీట్ చేయాల్సిన మిగతా వెంచర్స్ కూడా ఈ స్థాయికి తగ్గకుండా అద్భుతంగా ఇస్తామని చెప్పి నేను చెప్తున్నాను. 2 కుక్కలను పెట్టాం. అవి రాత్రి పగలు మన కాపలా కోసం. ఆ తర్వాత గోశాల, ఇవన్నీ కూడా ఈ వెంచర్ని మీరు వచ్చి దర్శిస్తే కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. ఈ పక్కన చూడండి మంచి పార్క్ డెవలప్ చేసాం. అలాగే అప్పట్లో వాటర్ ట్యాంక్ నిర్మించలేదు, ఎందుకంటే వెంచర్ విస్తరణ పెరిగితే వాటర్ ట్యాంక్ సైజు పెరగాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఈ వెంచర్ విస్తరణ దీనికి కన్ఫైన్ చేసి, అంటే ఈ 43 ఎకరాలకు కన్ఫైన్ చేసి ఈ వాటర్ ట్యాంక్ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు, దానిపైన అప్పర్ గ్రౌండ్ అనమాట, ఈ 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మా కమిట్మెంట్ ఏంటంటే కస్టమర్ మా దగ్గర ఒక్కసారి డబ్బు పెడితే ఆ డబ్బుకు న్యాయం జరగాలని, వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటే కనీసం వాళ్ళకు 10-12% అన్న రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉండాలని ఆశ. అయితే 10-12% కాదండి, 200 పైన శాతం, 400% కూడా లాభపడ్డ వాళ్ళు ఉన్నారు ఇందులో. అది నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఇది సిర్లసీమ 1కి సంబంధించిన విశేషాలు. సిర్లసీమ 1 మీకు చూపించాను.
సిర్లసీమ 2. ఏంటి సిర్లసీమ 2 విశేషాలంటే, సిర్లసీమ 1 అనేది బూర్గుల్లో మేము స్టార్ట్ చేసాం. బూర్గులో స్టార్ట్ చేసిన తర్వాత 3 ఇయర్స్ పాటు కొత్త వెంచర్ జోలికి వెళ్ళలేదు. 3 సంవత్సరాల తర్వాత మ్యాక్సిమం వర్క్స్ చేసిన తర్వాత కొంత అనుభవం గడించాము, పర్వాలేదు మళ్ళీ వెంచర్ వేయొచ్చు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ మంచి ప్రదేశాన్ని గమనించి ఈ సిర్లసీమ 2 అనేది తిరుమలాపూర్ అనే విలేజ్లో ఉంది. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్ కిందకు వస్తుంది, రాజపూర్ మండలం అనమాట. ఇక్కడ 100+ ఏకర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేసాము. అందులో 75 ఏకర్స్లో 35 ఏకర్స్ డిటిసిపి అప్రూవ్డ్, 40 ఏకర్స్ ఫామ్ ల్యాండ్ కింద, ½ ఏకర్ 1 ఏకర్ కింద లేఅవుట్స్ కింద చేసాము అనమాట. చేసి అందులో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో కూడా శ్రీగంధం చెట్లకు సపోర్ట్గా మామిడి, సీతాఫల్ ఇలాంటి చెట్లు పెట్టాం. అలాగే ఫామ్ ల్యాండ్ వాళ్ళకి శ్రీగంధం చెట్లతో పాటు వివిధ రకాలైన ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెట్టాం. ఈ పక్కనే ఉంది మోడల్ ప్లాంటేషన్. అందులో కనీసం ఓ 50 రకరకాల ఎగ్జాటిక్ మొక్కలు నాటడం తేలికే, కానీ సస్యరక్షణలోనే ఎన్నో పనులు ఉంటాయి. అలాంటి ఒక దశ ఇది అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రూనింగ్ చేస్తున్నారు. అంటే మ్యాంగో సీజన్ అయిపోయిన తర్వాత జూన్ మాసంలో ఇలా ప్రూనింగ్ చేయటం, ఆ ప్రూనింగ్ చేసిన తర్వాత దానికి ఫంగస్ రాకుండా ఫంగిసైడ్స్ దానికి పూయటం, ఎయిరేషన్ అంటారనమాట. ఆ మొక్కలకి ఆ పైన బాగా గుబురుగా అల్లుకున్న కొన్ని ఆకుల్ని, కొన్ని రెమ్మల్ని తీసేస్తే ఎయిరేషన్ బాగా అయ్యి నెక్స్ట్ సీజన్ కల్లా మళ్ళీ మొక్క బాగా ఎదగడం, దాంతో మంచి కాపు రావడం జరుగుతుంది. ఇలాంటి జాగ్రత్తలన్నీ స్వర్గసీమలో తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ ఓ శాంపిల్ కింద దీన్ని మీకు చూపిస్తున్నాను అన్నమాట. దీన్ని రిసార్ట్గా డెవలప్ చేసాం. ఈ ఏరియాని, ఇప్పుడున్న ఏరియాని రిసార్ట్గా డెవలప్ చేసాం. ఆ రిసార్ట్లో కస్టమర్లు వస్తే వాళ్ళు ఇక్కడ గడిపి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంటికి పట్టుకెళ్తారని, వాళ్ళకి ఫామ్ హౌస్ లేని లోటు తీరుతుందనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ వర్క్లు అనేవి సగం దూరం వచ్చాయి. అంటే దాదాపు ఇంకొక 6 నెలలు అయితే ఇందులో వర్క్ కంప్లీట్ అవుతాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది కాటేజెస్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే చాలా పెద్ద కొండ, ఇక్కడ వర్క్స్ డిఫరెంట్గా ఉండటం, దీంతో కొంచెం సమయం ఎక్కువ పట్టింది. అయినా కానీ మా సిస్టమ్ ప్రకారం ఏ వర్క్ చేసినా క్వాలిటీగా చేయాలి, అద్భుతంగా ఉండాలి, భవిష్యత్ తరాలకి అది ఉపయోగకరంగా ఉండాలన్న పద్ధతిలో దీన్ని డెవలప్ చేసాం. అంతేకాదు ఈ వెంచర్లో రోడ్లు, వాటర్ ట్యాంకు, కాంపౌండ్ వాలు ఇలాంటి వర్క్లన్నీ కూడా చాలా ఫాస్ట్గా, అంటే ఎక్కువ మందిని పెట్టి త్వరితగతిన పూర్తి చేసే ఉద్దేశంతో ఇలా పనులు చేయిస్తున్నాం. హాయ్ మిస్టర్ చంద్రశేఖర్, మీరే స్వయంగా పనులు చేయిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి అరెకరా ఫామ్ ప్లాట్ ఓనర్ కు 90 మామిడి, 90 శ్రీగంధం చెట్లతో పాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అందించాలన్నదే నా కోరిక. ఇంతకీ ఏ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెడుతున్నారు? అవకాడో, అంజీరా, డ్రాగన్, స్టార్ ఫ్రూట్, సీతాఫల్, జామ, సపోటా, యాపిల్ వంటి ఎన్నో ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి బ్రదర్. మీరు సిర్లసీమ 1లో బేధ్యమైన వాళ్ళని చూశారు. ఆ రాతి గోడ ఇక్కడ కట్టబోతున్నాం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే ఒరిజినల్గా మన బార్డర్ ఇది, ఇంత ల్యాండ్ వదిలిపెట్టి ఇక్కడ ఇంత వెడల్పును గోడ కడుతున్నాం. ఇలా కట్టడంలో ఉద్దేశం ఏంటంటే పక్క రైతులు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా కొంచెం లోపలిగా గోడ కట్టుకుంటే వాళ్ళకు కూడా అవకాశంగా ఉంటుందన్నమాట. అలాగే మధ్య మధ్యలో గాడులు వదిలిపెట్టాం. ఆ గాడులు వదిలిపెట్టినప్పుడు రైతుల వాటర్ అటు ఇటు ఫ్లో అవ్వాల్సి ఉంటుంది. దానికోసం అన్నమాట. మన రక్షణ నిర్వహిస్తూనే పక్క వాళ్ళకి, పొలాల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అందరి సహకారం మనకు లభిస్తుందన్నమాట. ఈ పనులని దాదాపుగా నేను స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా ఈ వర్కుల్ని సూపర్వైజ్ చేసేవాళ్ళు కూడా ఎంతో నిబద్ధతతోటి వారు ఉదయం వస్తే సాయంత్రం దాకా ఇక్కడే ఉండి కన్స్ట్రక్షన్ ఖచ్చితత్వమే కాదు, నిర్మాణంలో క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడకుండా నిర్వహించడం వల్ల ఇది అద్భుతమైన నిర్మాణంగా రూపొందుతుంది. ఇంకో 3 monthsలోనే ఇక్కడ కాటేజెస్ రెడీ అవుతాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండొచ్చు అనమాట. అంటే ఈ రిసార్ట్లో ఉన్న వాళ్ళకి రకరకాల గేమ్స్ ఆడుకోవడానికి, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్కి జిమ్ము, అలాగే మంచి మంచి ఫ్రూట్స్ ఇంటికి తీసుకెళ్ళడానికి
సిద్ధంగా ఉండండి. తిరుమలాపూర్ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మంచి ప్లాట్స్ ఉన్నాయి. కాకపోతే మేము సుకేతన వేసిన దానివల్ల అక్కడే మార్కెటింగ్ కాన్సన్ట్రేట్ చేసాం. ఆ ఫార్మింగ్ మీద, శ్రీగంధం చెట్ల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడికి తీసుకోవచ్చు. అలాగే చాలా కొద్ది కాలంలోనే, అంటే విత్ ఇన్ 1 monthలోనే మార్టిగేజ్ రిలీజ్ అయ్యి కొన్ని ప్లాట్స్ వస్తున్నాయి. ఆ ప్లాట్లు కూడా ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్లు కావాలి, అందులో శ్రీగంధం చెట్లు కావాలి అనుకునే వాళ్ళకు ఇదో సువర్ణ అవకాశం. విత్ ఇన్ 1 monthలో మీకు మార్టిగేజ్ రిలీజ్ అయిన ప్లాట్లు వస్తాయి. సిర్లసీమ 2లో ఇంకో శుభవార్త ఏంటంటే మనకి నేషనల్ హైవే నుంచి ఇక్కడికి వచ్చే దారి పాడైపోయినట్టుగా ఉంది. దాన్ని ఇప్పుడు చాలా చక్కగా బాగు చేస్తున్నారు. బహుశా 1 monthలోనే ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడికి విజిట్ చేసి ఈ ప్లాట్లు తీసుకుంటారని ఆశిస్తున్నాను. విదేశాల్లో స్థిరపడిన నా సోదర భారతీయులందరూ కూడా మీరు విదేశాల్లో అనుభవించే పీస్, ఇండియన్ సోల్ రెండింటిని చూడాలంటే ఇక్కడికి రండి. ప్రశాంతంగా కొన్ని రోజులు గడపండి. ఎంత రిజర్వేట్ అవుతారో మీకు తెలుస్తుంది. కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 50 కిలోమీటర్ల లోపుగానే మన వెంచర్స్ అన్నీ ఉన్నాయి. అంటే గంట ప్రయాణం. ఇక్కడికి వచ్చి మీరు సేద తీరొచ్చు, భారతీయతను అనుభవించవచ్చు. నగరంలో వర్క్ ఉందనుకోండి, వెళ్ళి సాయంత్రానికి ఇక్కడికి రావచ్చు. మీరు బస్ చేయడానికి కూడా ఇక్కడ వస్తువులు ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, స్వర్గసీమ ప్రిమిసెస్లో మద్యపానం, ధూమపానం నిషేధం. మరి ముఖ్యంగా ఇక్కడ మంచి భోజనం, అది ఇక్కడ పండించిన కూరగాయలతోటి, గోశాల నుంచి వచ్చే పాలతోటి, పక్కకెళ్తే అద్భుతమైన గార్డెన్, రకరకాల చెట్లు, వీటన్నిటితోటి ఒక కొత్త ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలిగించాలన్నదే నా ఆశ. షాద్ నగర్ వైపు బాగా డెవలప్ అయ్యే వెంచర్ని చూపిమని దేవుని కోరుకున్నాను. మేము షాద్ నగర్ వైపు డెవలప్ చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో అప్రూవ్డ్ ప్లాట్లతో పాటు ఎకరా, అరెకరా ఫామ్ ల్యాండ్ కూడా కొనుగోలు చేయవచ్చు. మేము పెంచే శ్రీగంధం చెట్ల ద్వారా అత్యధిక ఆదాయం పొందవచ్చు. ఒక్కసారి స్వయంగా రండి. మా వెంచర్ లోని రిసార్ట్, ఇతర సౌకర్యాలు పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉంటూ సంప్రదాయ వాతావరణంలో మెయింటైన్ చేస్తాం. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే సంతోషిస్తాను. ఎవరైనా లాభాపేక్షతోనే వ్యాపారం చేస్తారు, కానీ ఉన్నదున్నట్టుగా చెప్పి చేసేవారే మన చంద్రశేఖర్ గారు. ఒక పెట్టుబడితో ఎన్నో లాభాలు. పిల్లలు వస్తే ఆడుకోవడానికి, ఆడవాళ్ళు వస్తే కూరగాయలు, అలాగే పండ్లు ఇంటికి తీసుకెళ్ళటానికి, పెద్దవాళ్ళు వస్తే సేద తీరటానికి, ఇంటి యజమాని వస్తే తన ప్రాపర్టీ అప్రిషియేషన్ చూసి ఎంతో ఆనందపడటానికి, అన్నిటికీ సింపుల్ మార్గం ఏంటంటే స్వర్గసీమలో పెట్టుబడి పెట్టడం. మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఒక పెట్టుబడితో ఇవన్నీ అవసరమా, రిసార్ట్ ఏంటి, ఇలాంటి డెవలప్మెంట్ అంటే అంతా ఏంటని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో కొంత వలాటిలిటీ ఉన్నా, ఒకవేళ అప్రిషియేషన్ రాకపోయినా, వీటన్నిటి కారణంగా వీటి డెవలప్మెంట్స్ తోటి మీ యొక్క ప్రాపర్టీ విలువ పెరుగుతూనే ఉంటుంది. అలా ప్రాపర్టీ విలువ పెరగడం వల్ల మీ లైఫ్కి స్థిరత్వం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వర్గసీమ వెంచర్స్లో 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అయినా సరే ప్రాపర్టీ విలువ అలా పెరుగుతూనే ఉండాలనే ఉద్దేశంతో వీటన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాటు ఓనరు తమ ప్లాటు చూస్తున్నప్పుడు వారికి జరుగుతున్న అభివృద్ధిని చూసి కలిగే సంతృప్తి ఉంటుందే, అది మహాద్భుతం కదా. రియల్ ఎస్టేట్లో మౌత్ టు మౌత్ టాక్ అనేది చాలా ముఖ్యం. సంతృప్తి చెందిన కస్టమర్ తన బంధువులకు, స్నేహితులకు సాటిస్ఫాక్షన్తో కూడిన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తారే, అదే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి నిజమైన ఐశ్వర్యం. 1000 ఏనుగుల బలం, ఇంకా 100 సంవత్సరాల ఆయుష్. ఈ విషయంలో చంద్రశేఖర్ గారి స్వర్గసీమ సంస్థకు ఇవి పుష్కలంగా ఉన్నాయి. రీసెంట్గా ప్రారంభించిన స్వర్గసీమ సుకేతన శుభకేతనాన్ని, ఇంకా చెప్పాలంటే జయకేతనాన్ని ఎగురవేస్తోంది. మనం ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన సుకేతన వెంచర్లో ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కేవలం 50 రోజులే అవుతుంది ఈ సుకేతన స్టార్ట్ చేసి. 50 రోజుల్లోనే ఈ అభివృద్ధి అంతా చూడండి. రోడ్డు కటింగ్ అయిపోయింది, అద్భుతంగా రిసార్టు డెవలప్మెంట్ అవుతుంది, మొక్కలు పెట్టాము ఇక్కడ. ఇవన్నీ కూడా కేవలం 50 రోజుల్లో చేయగలిగాం. అలాగే సేల్స్ విషయంలో కూడా చాలామంది నన్ను ఆదరించి 50% పైన ప్లాట్లు అమ్మగలిగాం. ఇదంతా సాధారణంగా ఎంతో పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ ఉంటే కానీ జరగదు. అలాంటిది ఎలాంటి మార్కెటింగ్ వ్యవస్థ లేకుండా కస్టమర్స్ ఆదరాభిమానాలే పెట్టుబడిగా ఇంత సేల్ చేయగలుగుతున్నాం, ఇంత డెవలప్ చేయగలుగుతున్నాం అంటే నా బాధ్యత ఏంటో నాకు అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్లాట్లు అమ్మాం కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మరో వెంచర్ వేయకుండా ఓ 4 నెలల పాటు ఈ వెంచర్ డెవలప్మెంట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే ఉండి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నాను.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఫామ్ ల్యాండ్ అడుగుతున్నారు. అలాంటి అడిగే వాళ్ళకి సుకేతనాల్లో కూడా DTCP కాకుండా అర్ధెకరం అంతకన్నా ఎక్కువ ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రొవిజన్ ఇద్దామనే ఆలోచన ఉంది. దానికి సంబంధించిన ఆసక్తి గల వాళ్ళు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే రమే రామే అదన్నమాట. చంద్రశేఖర్ గారు నమస్తే. స్వర్గసీమ సుకేతని చాలా బాగుంది. అవునండి, షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో అతి తక్కువ ధరలో DTCP అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. మిత్రులారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. అదేంటంటే 111 ఎత్తేస్తున్నారని చెప్తున్నారు. 111 ఎత్తేసినా ఎత్తేయకపోయినా మన సుకేతన చాలా గొప్పగా ఉంటుంది. ఒకవేళ ఎత్తేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? సుకేతనాల్లో ధరలు 4 రెట్లు పెరుగుతాయి. అదెలా అంటారా? ఇక్కడ కేవలం 6,000 రూపాయల చిల్లరకే అమ్ముతున్నాం, కానీ మనకు చాలా దగ్గరగా 111 ఉందన్నమాట. ఇక్కడ దాకా కన్స్ట్రక్షన్ వస్తే ఏం జరుగుతుందంటే అక్కడ రైతులు డెవలప్మెంట్స్కి ఇచ్చి ల్యాండ్ కోసం అని చెప్పి ఫర్దర్ రన్స్ వస్తారు. అలా వెనక్కి వచ్చినప్పుడు ఇమీడియట్లీగా మనం దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ధరలు చాలా రెట్లు పెరుగుతాయి అన్నమాట. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు 111 కూడా తక్కువ రేట్లు ఏం లేవు, 5-6 కోట్లకు తక్కువగా ధర లేదు. అంత ధర ఉన్న 111 ఎవరైనా వెంచరేసి ఏదైనా పెట్టాలన్నా లేదు కన్స్ట్రక్షన్కి వెళ్ళాలన్నా ఆ జియో లిఫ్ట్ చేస్తే కనీసం 10-15 కోట్ల రూపాయలు తక్కువ ధర దొరకదు. అలాంటప్పుడు మన దగ్గర కూడా ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వటం, ఇక్కడ రేట్లు పెరగటం ఇన్వెస్ట్మెంట్కి చాలా ఉపయోగకరం జరుగుతుంది. 111 జీవోలు ఇలా ఏవో రియల్ ఎస్టేట్ రంగంలో సమీకరణాలు మారుతూనే ఉంటాయి. అవి ఎలా ఉన్నా సరే స్వర్గసీమ వారి వెంచర్లు పెట్టుబడికి భరోసాని, భవిష్యత్తును ఇంకా బంగారు బాటలో అలా ముందుకెడుతూనే ఉంటాయి. ఇన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నాం, ధర విషయం చాలా చాలా తక్కువ. ఇంత తక్కువ ధరలో ఇచ్చే వెంచర్ మరొకటి లేదు. అందులో అప్రూవ్డ్ లేఅవుట్, DTCP అప్రూవ్డ్ రిసార్ట్ ఫెసిలిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, BT రోడ్లు ఇవన్నీ ఇస్తూ అద్భుతంగా పార్కులు డెవలప్ చేస్తూ చూడండి. ఈ 150 ఏళ్ల చెట్టు కింద ఎంత గొప్పగా ఫ్రూట్స్ని బెంచిల్లాగా అలంకరించడం, ఆ జింకల్ని తయారు చేయించడం ఇది శాంపిల్ మాత్రమే. నిజానికి అవి శాంపిల్గా తెప్పించాం. చాలా ఐటమ్స్ వస్తున్నాయి, పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. ఇవన్నింటినీ బిగించి చాలా తొందరగానే కస్టమర్స్కి ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ సదుపాయంతో అందించాలని ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాను. నమస్కారం అండి. సుకేతన వెంచర్ అద్భుతం సార్. ఇంత తక్కువ ధరలో ప్లాట్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. మా దగ్గర మార్కెటింగ్ ఏజెంట్లు, మధ్యవర్తులు లాంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకే అతి తక్కువ ధరకే ఇవ్వగలుగుతున్నాం. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన DTCP అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ఇలాంటి అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటారు? మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకంటే చిన్న సైజు ప్లాట్లు ఇప్పటికే అయిపోయాయి. 300 గజాల పైమాట ప్లాట్లే ఉన్నాయి. ఒకసారి అవకాశాన్ని వినియోగించుకోండి, వచ్చేయండి. మనం పెట్టుబడి పెట్టే రూపాయి ఇంకో రూపాయిని సంపాదించాలి. అది కూడిక వేగంతోనా, హెచ్చవేత వేగంతోనా? మరి ఇదేదో మాయలా అలా అయిపోదు కదా. దానికి మనవంతుగా మంచి సంస్థను ఎన్నుకోవాలి. అటువంటి మంచి సంస్థల్లో ఒకటి మన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. దాదాపు 20 ఏళ్ల క్రితం నేను కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను గర్వంగా చెప్పగలను, ఏ కస్టమరు కూడా నా వల్ల నష్టపోలేదు. పైగా ప్రతి కస్టమరు కూడా ఎంతో కొంత లాభపడ్డాడు. ఎంతో కొంత కాదు, కొంతమంది జీవితాలు సమున్నతంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే అతి తక్కువ ధరలో కొనుక్కున్న వాళ్ళకి ఎంతో ప్రాఫిట్ వచ్చింది. హితవాక్యం సతతం స్మరణీయం అన్నట్టు ఓ మంచి విషయాన్ని ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలి కూడా. అదే చంద్రశేఖర్ గారి నాయకత్వంలో నిరంతర పర్యవేక్షణలో జెట్ స్పీడ్తో ముందుకు పోతున్న స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సంస్థ. షాద్నగర్ ప్రాంతంలో సిరులసీమ 1, తిరుమలాపూర్ ప్రాంతంలో సిరులసీమ 2తో పాటు ఇప్పుడు చెరుకుపల్లిలో DTCP అప్రూవ్డ్ నివాస ప్లాట్లతో సుకేతన మీ ముందుకు వచ్చింది. సిరులసీమ 1, 2 లేదా సుకేతన, ఈ 3 వెంచర్లోనే మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు 3 వెంచర్లు చూడండి. నేను చెప్పే మాట అక్షర సత్యాలు. ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా పొల్లు పోకుండా చెప్తున్నాం. మేము కమిట్ అయి ఉన్నాం. మాకొచ్చే ప్రాఫిట్ తక్కువ ఎక్కువ అని చూడకుండా, లాభాపేక్ష లేకుండా కస్టమర్లకి ఎలాంటి ప్రామిస్ చేశాము ఆ ప్రామిస్ని ఎలా నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక్కడ లాభాపేక్ష కన్నా మీ ఆదరాభిమానాలని చాలా ఇష్టంగా, ప్రేమగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం ఉంది. ప్రతి వీకెండ్ నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు నన్ను ఒక సోదరుడిలాగా, స్నేహితుడిలాగా ఆదరించడం అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చి నా దగ్గర పెట్టుబడి పెడుతుంటే నాది కదా బాధ్యత అనే ఒక బాధ్యత నన్ను వెన్ను తడుతూ
దీన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రోత్సహిస్తుంది. ఇందులో నా యొక్క సొంత విషయం కన్నా మీరు అంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నారో మీ అందరికీ కృతజ్ఞతలు. అందుకని ఆ విశ్వాసంతో కస్టమర్స్కి బెస్ట్గా ఇవ్వాలని ఖచ్చితంగా ఉన్నాను. ఆలసించిన ఆశాభంగం. కాలం గడిచే కొద్దీ ఇక్కడ ప్లాట్లు అయిపోతాయి, ధర కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ వీకెండ్కి రండి, వచ్చి ఇదంతా చూడండి, డెవలప్మెంట్ చూసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి.